ఈ మధ్యకాలంలో నా దగ్గరికి ఓ తమ్ముడు వచ్చాడు. నరసరావుపేట మందిరం దగ్గరికి నేను వెళ్ళినప్పుడు అక్కడికి ఓ తమ్ముడు వచ్చి కలిశాడు. ఆ తమ్ముడు తన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాన్ని నాతో పంచుకున్నాడు. తన పేరు కె సురేష్ బాబు. తను ఉండేది నరసరావుపేట పట్టణంలో ప్రకాష్ నగర్ ప్రాంతంలో తను ఉంటాడు. ఆయన తండ్రి పేరు కె విద్యాసాగర్. ఆయన రిటైర్డ్ పోస్ట్ మ్యాన్. తల్లి పేరు జయమ్మ. ఈ తమ్ముడు దాదాపు 8 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడే మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. తల్లిదండ్రి ఇద్దరూ దేవుణ్ణి ఎరిగిన వాళ్లే. వాళ్ళ సంతానంగా తను ఉన్నాడు గనక చిన్ననాటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దాదాపు ఈ తమ్మునికి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక దైవజనుడు అతన్ని ప్రార్థించమని కోరినప్పుడు అతడు అద్భుతంగా ప్రార్థన చేశాడు. దేవునితో అతడు మాట్లాడిన తీరు, దేవుణ్ణి అతడు సంధించిన విధానం ఆ దైవజనుని ఆశ్చర్యపరిచి ఆయన ఈ తమ్ముడు అంటే సురేష్ బాబు యొక్క తండ్రిని కలిసి, నిజంగా నీ బిడ్డ విషయంలో దేవుని ఏర్పాటు ఉంది, దేవుని ప్రణాళిక ఉంది. అతను ప్రార్థన చేసినప్పుడు నాకెంతో ఆశ్చర్యం కలిగింది, నేనెంతో సంతోషించాను. నీ బిడ్డని దేవుని కొరకు సిద్ధపరచు అని తన తండ్రితో పంచుకున్నాడు. అంతటి అద్భుతమైన ఆత్మీయ జీవితాన్ని 8 ఏళ్ల ప్రాయంలోనే కలిగి ఉన్న ఈ తమ్ముడు యుక్త వయసు వచ్చిన తరువాత ఆ అనుభవాన్ని కోల్పోయి సమాజంలో డబ్బు లేకపోతే విలువలు ఉండవు, ఎవరు గౌరవించరు అనుకుని ధనార్జనే ధ్యేయంగా డబ్బు సంపాదించాలి ఎలాగైనా అని ఇక లోకానుసారంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. తర్వాత మరి 2007వ సంవత్సరంలో దాదాపు 2007వ సంవత్సరంలో ఆయన హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో బాయ్స్ హాస్టల్ ఏర్పాటు చేశాడు. ఆ హాస్టల్లో ప్రారంభంలో 40 మంది చేరారు. ఆ తర్వాత దాదాపు 300 మంది అయ్యారు. విస్తారంగా డబ్బు వస్తూ ఉంది. చాలా సమృద్ధి గలవాడయ్యాడు. వివాహం చేసుకున్నాడు. కుటుంబ జీవితం, హాయిగా జీవితాన్ని అనుభవించవచ్చు, నాకే ఇబ్బంది లేదు, క్షేమంగా ఉన్నాను అని తను ఆలోచించుకున్నాడు. మరి కారణమేమో తెలియదు, కొంచెం బలహీనతకు గురయ్యాడు. తనకు తెలియదు కారణమేమో, దేవునికి తెలుసులే. బలహీనతకు గురయ్యాడు. ఆ హాస్టల్ టెన్షన్స్ కావచ్చు, సంథింగ్, కాస్త శరీరంలో షుగరు సమస్య ప్రారంభమైంది. ఆ షుగరు పెరిగి 600 ఉంటా వచ్చింది షుగరు. దాంతోపాటు బీపీ. సహజంగా షుగర్ సమస్య ఉంటే కొద్ది కాలానికి బీపీ సమస్య కూడా కనపడుతుంది కొందరిలో. తమ్ముడికి 2 సమస్యలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా షుగరు తనని చాలా కృంగదీయటం మొదలుపెట్టింది. ఈ మధ్యకాలంలో కరోనా నేపథ్యంలో మనం ఎంత ఇబ్బందులు పడ్డామో మనందరికీ తెలుసు. మరి తమ్ముడు కూడా హైదరాబాద్లో చాలా యాతన పడ్డాడు ఈ కరోనా టైంలో. అసలు ఏం జరిగింది అంటే, తనకు షుగర్ విపరీతం అయిపోయిన కారణం చేత 2 కాళ్లలో నరాలు పనిచేయటం మానేశాయి. చచ్చుబడ్డట్టుగా అయిపోయింది, కాళ్ళు పనిచేయటం లేదు. తను ఆ బలహీనతను బట్టి అందరూ హైదరాబాద్ నుంచి తమ స్వస్థలాలకు వెళ్తుంటే తను కూడా మరి కరోనా సమస్య ఒకటి ప్రజల్లో ఉంది, తనకు ఈ షుగర్ ఎక్కువైపోయి కాళ్ళ బలహీనత ప్రారంభమైన కారణం చేత తను కూడా తన సొంత ప్రాంతమైన నరసరావుపేట పట్టణానికి వచ్చి మహాత్మా గాంధీ హాస్పిటల్లో వైద్యం సహాయం కోసం వెళ్ళాడు. వాళ్ళు షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేశారు, ఏవో ఇంజెక్షన్స్ అవి వాడి. కానీ ఈ కాళ్ళల్లో ఉన్నటువంటి బలహీనత విషయంలో మరి వారేం సమాధానం చెప్పలేకపోయారు. కాళ్ళు చచ్చుబడ్డట్టు అయిపోయి చాలా ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. తర్వాత షుగర్ కంట్రోల్ అయింది అనుకుని ఆయన సంతోషించాడు. కానీ కాళ్ళు మాత్రం ఇబ్బందికరంగానే ఉన్నాయి. షుగర్ తగ్గింది కాబట్టి కాళ్ళు కూడా లైన్లోకి వస్తాయి అనుకున్నాడు. అయితే అంతకంటే పెద్ద సమస్య మరొకటి ప్రారంభమైంది. తన తల భాగంలో 4 పెద్ద గడ్డలు రావటం ప్రారంభమైంది. అవి మరి చీముగడ్డలు, పెద్ద గడ్డలు 4 ఏర్పడ్డాయి తల వెనక భాగంలో.
దాన్ని బట్టి అతను చాలా ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు తమ్ముడు. ఎంత డేంజర్ అంటే ఆ, ఏ హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ పొందాడో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు దానికి వైద్యం చేయటం మా వల్ల కాదు అని చెప్పేశారు. కానీ అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు అతని బంధువురాలు ఒక ఆమె అతని పరిస్థితిని గమనించి, సురేషు, నువ్వు షుగర్ ఎక్కువైందని వచ్చావు, షుగర్ కంట్రోల్ అయింది, తర్వాత కాళ్ళ సమస్య అన్నావు, అది కూడా అంత ప్రమాదకరంగా ఏం కనిపించలేదు, కాస్త కూస్తో తగ్గుముఖం పట్టింది, కొంచెం బాగానే ఉంటున్నాయి కాళ్ళు అనుకుంటూ ఉండగానే మళ్ళా తలలో గడ్డలు ప్రారంభమయ్యాయి. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, దేవునితో ఏ విషయంలోనో నువ్వు రాజీ పడవలసి ఉంది. నీ విషయంలో దేవుడు ఎందుకో మరి వ్యతిరేక కోణంలో ఉన్నాడు. కొంచెం దేవునితో నీవు సమాధాన పడవలసి ఉంది. దేవుని చిత్తంలో నువ్వు ప్రయాణం చేయవలసి ఉంది. మొత్తానికి ఏదో ఆయనకి వ్యతిరేకంగా అడుగులేస్తున్నావు అని ఆమె ఆత్మ ప్రేరణ పొంది ముక్కుసూటిగా ఆయనతో మాట్లాడింది. తను ఆలోచనలో పడ్డాడు. నా చిన్న ప్రాయంలో దైవజనుడు మరి నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని కోరి నేను ప్రార్థించినప్పుడు నా తండ్రికి చెప్పినటువంటి సాక్ష్యం, అప్పుడు ఆయన పంచుకున్న మాటల్లో ఇతడు దేవుని సేవ చేయాల్సి ఉంది, దేవుని పని చేయాలి, దేవుని పని కొరకు ఇతన్ని సిద్ధపరచండి అని ఆ దైవజనుడు చెప్పి వెళ్ళడం, ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని మరి ఆనాడు దేవుడే ప్రపంచంగా, దేవుని ఇష్టమే నా జీవితంగా చిన్న ప్రాయంలో ఉన్న నేను ఈరోజు ఎందుకు ఇలా అయిపోయాను, దేవునికి దూరమై డబ్బు సంపాదనే ధ్యేయంగా బ్రతికి దేవుణ్ణి కూడా నిర్లక్ష్యం చేసి నేను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రయాణం చేశానా అని తనలో తాను ఆలోచించుకోవటం మొదలుపెట్టాడు. తలలో గడ్డలు పెరిగి పెద్దవైపోతున్నాయి. ఏం చేయాలి? విపరీతమైన తలనొప్పితో అల్లాడిపోతున్నాడు. ప్రియులారా, మరి ఈ వేదనలో మహాత్మా గాంధీ హాస్పిటల్ వారు చెప్పారు, ఇక్కడ ఈ తలలో గడ్డలు తీయటం మా వల్ల కాదు అంటే మరో ప్రాంతానికి, మరో పెద్ద హాస్పిటల్కి తను వెళ్ళటం జరిగింది. ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. వాళ్ళు కూడా సాధ్యపడదన్నారు. అలాగే మరో హాస్పిటల్కి అట్లా సుమారుగా ఒక 4 నుంచి 5 హాస్పిటళ్ళు తను తిరగటం జరిగింది. ఈ హాస్పిటల్ అన్నింటిలో కూడా వాళ్ళు కరాఖండిగా చెప్పేశారు, ఇది చాలా సున్నితమైన విషయం, అది కూడా ఒక గడ్డ కాదు, 4-5 గడ్డలు ఉన్నాయి గనుక మరి ఈ చీము గడ్డలు ఏమాత్రం తేడా వచ్చినా మరి మెదడు ప్రమాదంలో పడుతుంది, టోటల్గా మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి వాటిని కదిలించే సాహసం ఏం చేయమని భయపడ్డారు. ఆ తర్వాత తమ్ముడు, మరి ఏంది ప్రభువా నా పరిస్థితి, నేను ఒప్పుకుంటున్నాను, నీకు వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నానన్న సంగతి నాకు అర్థమవుతుంది, నా పరిస్థితి ఏమిటయ్యా అని తను మూగగా రోదిస్తూ ప్రార్థన చేయటం మొదలు. ఆ టైంలో దేవుడు తమ్ముడితో ఒక దర్శనం ద్వారా ఒక మాట బయలుపరిచాడు. నీవు నేను చెప్పిన 3 పుస్తకాలు చదువు నా గ్రంథంలో అని మాట్లాడాడు. ఏమిటా 3 పుస్తకాలంటే, 1 ఏబు గ్రంథం చదువు, 2 యోనా గ్రంథం చదువు, 3 ఎస్తేరు గ్రంథం చదువు అని ఆ 3 గ్రంథాలు చదవమని దేవుడు ఆ తమ్మునితో అంటే సురేష్తో మాట్లాడటం జరిగింది. దేవుడు ఎందుకు ఇవి చదవమన్నాడు అని వాటి గురించి ఆలోచన చేశాడు. తనకు ఆ విషయంలో కొంచెం గ్రహింపు ఉంది. యోనా ఏం చేశాడో తెలుసు, ఏబు గ్రంథంలో ఏబు ఎన్ని బాధలు పడ్డాడో తెలుసు, కాబట్టి ఆ రెండిటి విషయంలో తనకు క్లారిటీ ఉంది. మరి ఏబు శ్రమ పడ్డాడు, భయంకరంగా నలిగిపోయాడు, తన దేహం ఛిద్రమైపోయిన తిరిగి మళ్ళా పూర్వపు స్థితిలోనికి ఏబు వచ్చి బాగుపడ్డటువంటి సాక్ష్యం అందులో కనబడుతుంది. సో ఇప్పుడు నేను ఇంత వేదనగా ఉన్నా తప్పకుండా దేవుడు నన్ను స్వస్థపరిచి మళ్ళా లైన్లోకి తీసుకొస్తాడనే నమ్మిక అక్కడ కలిగింది. రెండవది, యోనా గ్రంథం విషయంలోకి వచ్చేటప్పటికీ దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రజలకు మరి హెచ్చరిక చేయమని పంపిస్తే తార్షీషు వెళ్ళేటువంటి ఓడ ఎక్కి మరి దేవునికి ఆయన చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ప్రయాణం చేసి యోనా అగచాట్ల పాలై చివరికి దేవుడు చెప్పినట్లే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. లోబడనందుకు యోనా ఎంత కఠినమైన శ్రమ పొందాడో అక్కడ పాయింట్ అర్థమవుతుంది.
మరి ఎస్తేరు గ్రంథం ఎందుకని చదవమన్నాడు అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత తన స్నేహితుని ద్వారా నరసరావుపేటలో పరిచర్య చేస్తున్న మరి సహోదరుడు, మన దైవజనుడు మరి దావీదు రాజన్న, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో సేవ చేస్తున్నటువంటి సేవకుడు దావీదు రాజన్న మరి సురేష్ ఇంటికి వెళ్ళటం జరిగింది. చాలా కఠినమైన పరిస్థితి, లాక్డౌన్, కరోనా వైరస్ భయంకరంగా వ్యాపిస్తున్న దినాలు, ప్రజలంతా భయం గుప్పెట్లో బ్రతుకుతున్న టైం అది. ఆ కండిషన్లో ఉన్నప్పుడు మరి ఈ తమ్ముడి పరిస్థితి, ఈ తలలో ఉన్నటువంటి గడ్డల స్థితిగతులన్నిటిని కూడా దావీదు రాజు తెలుసుకొని ఆయన అతన్ని దర్శించడం జరిగింది. మరి మొదటిసారి దావీదు రాజు పాస్టర్ గారు వెళ్ళినప్పుడు ఆయన కొంచెం అసహించుకున్నట్టు మాట్లాడాడు. ఎందుకంటే తనున్న కండిషన్ అలా ఉంది. తను బ్రతుకుతాను, మళ్ళీ మామూలు స్థితికి వస్తానన్న నిరీక్షణ లేని పరిస్థితిలో తనున్నాడు. అన్న విసుక్కోకుండా దావీదు రాజు అన్న అతని కోసం ప్రార్థన చేసి వచ్చాడు. తర్వాత మళ్ళీ రెండోసారి కూడా దావీదు రాజు పాస్టర్ గారు దర్శించడం జరిగింది. మూడోసారి కూడా వెళ్ళి దర్శించి వెళ్ళిన ప్రతిసారి ఆ బిడ్డ కోసం భారంగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. మొదటి 2 సార్లు ఆయన విసుక్కున్న, మూడోసారి దావీదన్నని పలకరించి తను మాట్లాడాడు. అన్న, నాకు దేవుడు ఇలా చెప్తున్నాడు, దీని అర్థం ఏమిటి? మరి యోనా గ్రంథం చదవమన్నాడు, తెలుసు యోనా ఏం చేశాడో. తర్వాత ఏబు గ్రంథం చదవమన్నాడు, ఏబు ఎన్ని శ్రమలు పడ్డాడో తెలుసు. ఎస్తేరు గ్రంథం ఎందుకు చదవమన్నాడు అన్నా అని అడిగాడు. అప్పుడు దైవజనుడు సమాధానం ఇచ్చాడు. నాయనా, ఎస్తేరు గ్రంథంలో కీలకంగా చెప్పదగ్గ మాట ఒకటి ఉంది. అది మొర్దెకై ఎస్తేరుతో పలికిన మాట. నీవు మహారాణివయ్యానని అనుకుంటున్నావు, మరి దేవుని ప్రజల్ని రక్షించే విషయంలో దేవుని కొరకు నువ్వు మహారాణి హోదాను పొందావన్న సంగతి నువ్వు గ్రహించలేదేమో. ఈ సమయం కోసమే నీవు రాణివయ్యావేమో. నువ్వు సహాయం చేయకపోతే మాకు వేరో ప్రక్క నుంచి దేవుడు సహాయం చేయగలడు అని అందులో మనం కీలకంగా చెప్పుకోదగ్గ మాట నాయన అది. కాబట్టి మరి నువ్వు సేవ చేయకపోతే, నువ్వు దేవునికి లోబడకపోతే, దేవుని చిత్తంలోకి నువ్వు రాకపోతే దేవుని పనేం ఆగదు. ఆ స్థానంలో మరొకరిని పిలుచుకొని దేవుడు వాడుకుంటాడు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎంతోమంది ఉన్నారు కానీ ఇదిగో ఇక్కడ ఈ విషయంలో, నా సేవ విషయంలో నువ్వు చేస్తే నాకు సంతోషమని నిన్ను కోరుకున్నాను, నువ్వు విధేయత చూపట్లేదు. నువ్వు చేయకపోతే చేసేవాళ్ళు నాకెంతోమంది ఉన్నారు, కానీ నువ్వు చేస్తే నాకు సంతోషమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నేను గుర్తించాను నాయన అని మరి దావీదన్న చెప్పినప్పుడు తను నిజమే కదా అని కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. ప్రభువా, నీవు నన్ను కోరుకున్నావా? నీ పని చేయడానికి నన్ను ఎంచుకున్నావా? నేను లోబడలేదయ్యా, నేను ఒప్పుకుంటున్నాను, మూర్ఖుడిగా వ్యవహరించాను. డబ్బే జీవితం, డబ్బే సర్వస్వం, డబ్బే ప్రపంచం, డబ్బుంటే సమస్తం ఉన్నట్టే అనుకున్నాను. ఈరోజు నేను అన్ని విధాల, ఆరోగ్యరీత్యా, ఆర్థిక రీత్యా, అన్ని విధాల, ఎందుకంటే లాక్డౌన్ వల్ల ఆ హాస్టల్ కూడా మూతబడిపోయింది. సో ఎటుపక్క నుంచి రూపాయి వచ్చే పరిస్థితి లేదు. అన్ని విధాల చితికిన స్థితిలో తను ఉన్నాడు. సో తను ఏడ్చి ప్రార్థన చేసి పశ్చాత్తాప్తుడై దేవుని వైపు మళ్ళుకున్నాడు. దైవజనుడు చెప్పిన మాటలు, అలాగే తన బంధువురాలు మహాత్మా గాంధీ హాస్పిటల్లో ఆమె ఆత్మచేత ప్రేరేపించబడి పలికిన మాట, దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నావు, దేవుని ప్రణాళిక నీవు గుర్తించకుండా తిరుగుతున్నావేమో, కొంచెం ఆలోచించి నీవు దేవునికి లోబడు అనే మాట ఆమె పలికింది కదా, అది గుర్తు చేసుకొని మొత్తం మీద దేవుని పాదాలు పట్టుకోవటం మొదలుపెట్టాడు. చివరిసారిగా మరి మరొక హాస్పిటల్కి సురేష్ని తీసుకెళ్ళటం జరిగింది. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు ఆ డాక్టరు అతన్ని చూసి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడు అని వెంటనే ఆయన్ని చేర్చుకున్నాడు. దేవుడు ఆ వైద్యంతో మాట్లాడాడు. ఆశ్చర్యం, అతను చేర్చుకొని వెంటనే ఆపరేషన్కి ఏర్పాట్లు చేశాడు. ప్రియులారా, మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు, నేను స్క్రీన్ మీద చూపిస్తాను. ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి చూడండి మీరు. ఆపరేషన్ చేసి ఆ గడ్డల్ని ఓపెన్ చేసి చీము తీయటం మొదలు పెడితే దాదాపు 5 లీటర్ల చీము తన బాడీలో నుంచి రావటం మొదలుపెట్టింది. డాక్టర్ గారు చూసి ఆయన చెప్పింది మాట ఏంటంటే, చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇంకా ఒక్క రోజు లేట్ అయినా ఈ తలలో ఫామ్ అయినటువంటి ఈ చీము మరి ఈ మెడ నుండి కిందికి దిగి
వెన్నుపూస దెబ్బతిని టోటల్గా చాలా భయంకరంగా అతని జీవితం మారిపోయేది. కాళ్ళు చేతులు పూర్తిగా పనిచేయకుండా జీవశ్చవంలా కొంతకాలం బ్రతికి చివరికి కన్నుమూయాల్సిన పరిస్థితి వచ్చేది. మరి ఈ ఒక్క డే లేట్ అయినట్టయితే తర్వాత పరిస్థితి మనం ఊహించలేం. కానీ సరైన సమయానికి ఇతను రావటం జరిగింది అని సంతోషించి ఆయన ఓ ప్రక్కన ఓపెన్ చేసి ఒక పెద్ద హోల్ ఏర్పాటు చేశాడండి తలలో. చూడొచ్చు, ఆ వీడియో మీరు చూడొచ్చు. ఆ హోల్ ద్వారా ఇది చేయబోయే ముందు 4-5 హాస్పిటల్ తిరిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మా వల్ల కాదు, అది చాలా సున్నితమైన పని, ఏమాత్రం మిస్ అయినా అతను చనిపోయే అవకాశం ఉందని భయపడి ఎవరు కూడా చేయని సర్జరీ అది. అయితే దైవజనుడు ప్రార్థించాడు. తమ్ముడు కూడా దేవుని వైపు మళ్ళుకొని పశ్చాత్తాపడి, నీకు అవిధేయుడిగా వ్యవహరించినందున నేను ఈ గతిపాలయ్యాను ప్రవ్వా, నన్ను క్షమించు, ఇక నేను లోబడతాను, నన్ను ముట్టి బాగు చేయి, నన్ను స్వస్థపరచు, ఇక నీ కోసం బ్రతుకుతానయ్యా, నీ చిత్తమే చేస్తానయ్యా, నాకు అవకాశమే అని ఆ తమ్ముడు చేసిన ప్రార్థన దేవుడు విని, అంతమంది వైద్యులు మా వల్ల కాదు అన్నది ఈ వైద్యుడు మరి తన బాధ్యతగా తీసుకొని ఆపరేషన్ చేసి ఆ రంధ్రం పెట్టి ఆ తలలో నుంచి ఓపెన్ చేసి దాదాపు 5 లీటర్ల చీమంటే మీరు ఊహించగలరా? ఒక మానవ శరీరంలో దాదాపు 7 లీటర్ల రక్తం ఉంటుంది అంటారు సైన్స్ ప్రకారం, కొంచెం ఎక్కువ తక్కువ. అలాంటిది 5 లీటర్ల చీమంటే ఎంత భయంకరంగా ఉందో అతని పరిస్థితి ఊహించండి. అలాంటి ఆపరేషన్ జరిగింది. దేవుడు ఆయన హస్తం ఉంచి, ఎందుకంటే తమ్ముడు చెప్తాడు, అన్నా వైద్యరీత్యా ఒక వైద్యుడు అలా కనపడుతున్నాడే కానీ వాస్తవంగా పరమ వైద్యుడైన నా యేసయ్య నా మారు మనసుని, నా దిద్దుబాటుని బట్టి కృప చూపి ఆయన చేతులతో జరిగించిన కార్యమే తప్ప మరొకటి కాదన్నా. ఎందుకంటే నాకు సర్జరీ చేసినటువంటి వైద్యుడు వాస్తవంగా ఇలాంటివి చేసేవాడు కాదు. ఆయన వేరే వైద్యం చేసేవాడట. అంటే గ్యాస్ట్రిక్ సమస్య, వాటికి సంబంధించి జీర్ణ సంబంధిత సమస్యలు, వాటి కోసం వైద్యం చేసే ఆ వైద్యుడు మరి ఈ ఈ ఈ సర్జరీ చేయడానికి సాహసం చేయటం, అది సక్సెస్ కావటం నిజంగా నా దేవుడు చేసిన కార్యమే నేను అనుకున్నాను, నేను నమ్ముతున్నాను అని తను సాక్ష్యం ఇచ్చాడు. ప్రియులారా, ఆ తరువాత మరి చాలా తక్కువ కాలంలోనే ఆ గాయాలన్నీ మానిపోవటం, ఆ గడ్డలున్న స్థలంలో మళ్ళా కండ పెట్టుకు రావటం, పూర్తిగా అవంతా ప్యాక్ అయిపోవటం, దాదాపు ఇప్పటికీ కంప్లీట్గా మరి మొత్తం ప్యాక్ అయిపోయిన పరిస్థితిని నేను కూడా చూశాను. ప్రియులారా, కొన్నిసార్లు మనం కూడా దేవుని యొక్క ప్రణాళికను గుర్తించకుండా, దేవుని యొక్క ఆలోచనలు గుర్తుపట్టకుండా, ఆయన మనల్ని ఒక కార్యాన్ని పిలుస్తుంటే మనం మూర్ఖించి వేరే వేరే కార్యాలకు వెళ్ళినందున కొన్నిసార్లు మనమే అగచాట్ల పాలయ్యే పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఒకవేళ మీలో ఇది వింటున్న మీలో ఎవరికైనా ఇది తెలియకపోతే దీన్ని బట్టి కూడా మీరు ఆలోచించవచ్చు, తెలుసుకోవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో దేవుడు ఆ బిడ్డని మరి దేవుడే ఆ పరిస్థితి రప్పించాడా, దేవుడే అలా శ్రమ పెట్టాడా అంటే, దేవుడు చేతులారా ఎప్పుడు ఎవరిని శ్రమ పెట్టడు. కానీ లోబడని కుమారునికి, లోబడని కుమార్తెకు మరి దేనికోసం వెంపర్లాడి పరిగెత్తుతున్నారో దాన్ని వికృత ఆకృతి ఏమిటో తెలిసొచ్చేటట్టు చేస్తాడంతే. కాబట్టి మరి ఏ మాయలోకాన్ని ప్రేమించి పరిగెత్తుతున్నారో మీరు, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో, దేవునికి లోబడుతున్నారో లేకపోతే లోకమే సర్వస్వం అని బ్రతుకుతున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ ప్రపంచమంతా సంపాదించినా అది మనకి దేవుణ్ణి తెచ్చి ఇవ్వలేదు, కానీ ఆయన ఒక్కడుంటే చాలు ఈ ప్రపంచాన్ని తెచ్చి మన కాళ్ళ కింద ఆయన పెట్టగలుగుతాడు. ఒకసారి ఆలోచించండి, మనకి ఎవరు ముఖ్యం? ఎవరి చిత్తం చేయటం ముఖ్యం? ఎవరి సంతోషం ముఖ్యం? ఎవరితో గడపటం ముఖ్యం? ఎవరి ఆనందం ముఖ్యం? ఎవరి కోసం అసలు మనం సృష్టించబడ్డాం? ప్రభు కోసం కదా, దేవుని కోసం కదా. కాబట్టి తమ్ముడు లోబడ్డాడు, ఈరోజు ఆరోగ్యవంతుడయ్యాడు. మీరు ఏ ప్రయత్నాల్లో ఉన్నారో, ఏ విధమైన శ్రమను ఎదుర్కొంటున్నారో, ఏ విధంగా శోధించబడుతున్నారో, కొంతమంది కష్టపడి చదివినా ఉద్యోగాలు రాక, సరైన ఉద్యోగాలు రాక వేదన పడుతూ ఉంటారు. అందరికీ బాగానే వస్తున్నాయి, నాకెందుకు రావట్లేదని బాధపడేవాళ్ళు ఉన్నారు. మరికొంతమంది శరీర బలహీనతలతో బాధపడుతున్నారు, మరికొంతమంది అప్పులతో బాధపడుతున్నారు, మరికొంతమంది పిల్లలకు వివాహాలుగా బాధపడుతున్నారు. అట్లా ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక వేదన వెంటాడుతూనే ఉంది. అయితే అన్నిటికీ పరిష్కారం
దేవుని పాదాల దగ్గర ఉంది అని నేను గుర్తించాను. మిమ్మల్ని కూడా గుర్తించమని తెలియజేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి తెలుసుకొని మీ వంతు మీరు దేవుని పాదాలు పట్టుకోండి. ప్రతిరోజు రకరకాల పనులు పెట్టుకొని పరిగెత్తుతున్నావు. కాస్త నిరుపు నిదానం కలిగి దేవుని ముందు కూర్చుంటున్నావా? మరి ఈరోజు ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇప్పుడు అనుకూలత ఉంటే దయచేసి వెళ్ళి దేవునితో కూర్చోండి అన్నట్టు ఈరోజు మీరు ప్రార్థన చేశారా? ఈరోజు మీరు దేవునితో గడిపారా? ఈరోజు కనీసం కొంతసేపు అయినా తండ్రితో మాట్లాడారా? మాట్లాడలేదా? ఎందుకని మాట్లాడలేదు? ఒకవేళ మాట్లాడితే చాలా సంతోషం. మాట్లాడకపోతే ఇప్పుడైనా వెళ్ళి మోకాళ్ళేసి ఓపిక నాకు లేదు అంటే కనీసం వెళ్ళి ఏకాంతంగా ఆయన ముందు కూర్చో. మనోనిదానం కలిగి ఆయన వైపు చూడు. అడుగు. ఏ పరిష్కారం అడుగుతావో, ఏ విడుదల కోరతావో అడుగు. అయితే ఒక్కటి, దేవా నీకోసం నాకు విడుదలి అయ్యా. నీ చిత్తం చేయటానికి, నీ సంకల్పం నెరవేర్చడానికి నాకు విడుదలి అయ్యా. నీకోసం నేను బ్రతుకుతానయ్యా, నీ చిత్తం చేస్తానయ్యా, నన్ను స్వస్థపరచు అని అడుగు. అయ్యా నీకోసం ప్రయాణం చేస్తానయ్యా, నీ చిత్తం నెరవేరుస్తానయ్యా, నాకు ఈ బంధకాల్లోంచి విడుదలివ్వమని అడుగు. నీ నామ మహిమ కొరకు వాడబడతానయ్యా, నాకు సహాయం చేయమని అడుగు. నీకు కావలసిన సమస్తము దేవుని గుప్పెట్లో ఉందని మర్చిపోవద్దు. ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు కలవు. గనుక దేవుని పాదాలు పట్టుకుందాం. సోదరి, సోదరుడా, ఇప్పుడే లేచి వెళ్ళి దేవుని సన్నిధిని మోకాళ్ళలోని దేవునితో మాట్లాడు. ఆయన నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆయన నీతో మాట్లాడునుగాక, నాతో కూడా ఆయన మాట్లాడునుగాక. ఆమేన్. వందనాలు.